ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమజాన్లో ప్రతిరోజు ఆయన వద్దకు జిబ్రీల్ వచ్చి కలిసేవారు, దానాలు అధికంగా చేసేవారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే జిబ్రీల్ అలీస్లాం గారు వచ్చేవారో ఆయన ఆ నెల మొత్తం ఆయన ముందు కూర్చొని పూర్తి ఖురాన్ను వినిపించేవారు. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. జిబ్రీల్ అలీస్లాం గారి దగ్గర కూర్చొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పూర్తి ఖురాన్ను వినిపించేవారు. ఇక ఆఖరి సంవత్సరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం విడినటువంటి సంవత్సరంలో అయితే 2 సార్లు పూర్తి ఖురాన్ని వినిపించడం జరిగింది. అందుకే నేను అంటాను, ఈ మాసంలో ఖురాన్ని ఒక్కసారి పూర్తిగా కనుక మనం కంప్లీట్గా చదివేటువంటి ప్రయత్నం చేస్తే, అది మీరు తిలావత్ వస్తే తిలావత్తో అయినా చదవండి, లేదా తర్జుమాతో వస్తే తర్జుమాతో అయినా చదవండి. పూర్తి ఖురాన్ను చదివేటువంటి మనం ప్రయత్నం కనుక చేసినట్టయితే ప్రవక్త గారి యొక్క ఈ సున్నతును కూడా మనం ఆచరించినటువంటి వాళ్ళం అవుతాం. ఇన్షా అల్లాహ్ తఆలా మనకు ఆ భాగ్యం